ఏమండి నేను ఇంటికి వెళ్తా అని చెప్పాను కదా, అమ్మ వచ్చింది. రేపు నేను అమ్మ కలిసి మా ఇంటికి వెళ్తాం. అసలు ఇప్పుడు ఏమైందని చెప్పి ఇంటికి వెళ్తా అంటున్నావే? అత్తమ్మా మీరన్నా చెప్పండి. మా అమ్మ ఏం చెప్పేది, 2 నెలలు అయితే జాబ్ వస్తుంది, హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అవుతామని చెప్పినాం. 6 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా ఏం లేదు. ఎందుకు ఉండాలి ఇక్కడ? అరే నాకేం తెలుసు ఇట్లయితుందని. నేను కూడా 2 నెలల జాబ్ వస్తా అని చెప్పేసి అనుకున్నా, కానీ అక్కడ వేకెన్సీస్ లేవు. నన్ను ఏం చేయమంటావు దానికి? 6 నెలలు ఏంటిదండి, ఇంకో సంవత్సరం దాకా టైం తీసుకోండి. సంవత్సరం దాకా జాబ్ కొట్టుకోండి, అప్పటిదాకా నేను మా ఇంట్లో ఉంటా. అట్లా కాదే, అసలు నీకు మా ఇంట్లో ఉండడానికి ఏంటి ప్రాబ్లం? బాగానే చూసుకుంటున్నారు కదా, పెద్ద కోడలు ఎంత బాగా చూసుకుంటున్నావు, నిన్న ఇంకా అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటున్నారు కదా. సరే అండి, నువ్వు నేను కలిసి హైదరాబాద్లో రూమ్ తీసుకుందాం, అప్పుడు మీరు ఎప్పుడైనా జాబ్ తెచ్చుకోండి. వట్టిగా హైదరాబాద్లో పోయి ఉండడు ఎందుకే? అత్తమ్మ మీరే చూస్తున్నారు కదా వచ్చినప్పటి నుంచి, మీ బిడ్డకు అసలు ఏమన్నా తక్కువ చేస్తున్నావా? లేదల్లుడా, బాగానే చూసుకున్నాను. నేను వచ్చిన కాంచి చూస్తానా, ఇంత చెప్పినా ఇంటలేదు అది కదా అత్తమ్మ. దీనికి అసలు ఏమన్నా కష్టాలున్నాయా? పొద్దున్న లేస్తే మా చెల్లెవను వదిననే కదా ఇంటి పనులన్నీ చేసేది, ఇదేమన్నా వేస్తుందా? ఆహా, అంటే నన్ను ఏమంటారు మీరు? ఇంట్లో నేను తిని ఖాళీగా పడుకుంటున్నా అంటున్నారు. నేనేం ఆ ఉద్దేశంతో అనట్లేదు. నువ్వు ఇంట్లో ఏ పని చేయకపోయినా ఎవరేం అనట్లే కదా, ఈ మాత్రం దానికి మీ ఇంటికి ఎందుకు వెళ్తావు అంటున్నా. అదంతా నాకు అనవసరం అండి, మీరు జాబ్ తెచ్చుకునేదాకా నేను మా ఇంట్లోనే ఉంటా అనుకుంటాను. అరే ఇంత చెప్పినా మళ్ళీ మొదటికి వస్తావేంది అత్తమ్మ? ఇంతకంటే మంచిగా ఎవరన్నా చెప్తారా? మీరే చెప్పండి కొంచెం. మరి ఏం చేయాలండి, నాకు అసలు ఈ ఇంట్లో ఉండడం, ఈ ఊర్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఉంటే హైదరాబాద్ ఉంటా, లేకపోతే మా ఇంట్లో ఉంటా. ఏమైందిరా అన్న వదిన, ఏమైంది అంత గట్టి గట్టిగా అరుస్తున్నారు? ఏం లేదు చెల్లై, ఏదో చిన్న డిస్కషన్ అంతే. చిన్న డిస్కషన్ ఏంటిది? గొడవ అవుతుందని చెప్పు. గొడవ అయినాక మా ఇంటికి వెళ్తున్నాను కూడా చెప్పు. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి చెల్లి, బయట ఎందుకు ఇంత పెద్దగా అరవడం? జాబ్ లేకుండా 6 నెలలకి వెళ్ళి ఇంట్లో ఉంటుంటే ఏమైతలేదు, కానీ ఇప్పుడు మేము మాట్లాడితేనే అవుతుందా? అయినా మేము ఎప్పుడైతే ఈ ఊరికి వచ్చినామో అప్పుడే మా పరువంతా పోయింది. వదినే, మా అన్న ఏదో జాబ్ చేయనట్టు అట్లా మాట్లాడుతున్నావేంది? జాబ్ చేసిన రోజులు హైదరాబాద్ లో బాగానే ఉన్నారు కదా. మా అన్న జాబ్ ట్రై చేస్తున్నాడు కదా, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ లో ఉండండి. బాగానే చెప్పిల్లు, కానీ ఇది నాకు మా ఆయనకు సంబంధించిన విషయం, మీకు ఎవ్వరికి సంబంధం లేదు. చక్కగా లోపల పోండి. ఏం మాట్లాడుతున్నావే? మా చెల్లికి నువ్వు వదినకు సంబంధం లేదంటున్నావు. అయినా మంచి మాట అయితే అర్థం చేసుకోలేవా? మంచిగా చెడేదో నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసా నీకు? అసలు ఏం తెలుసు? ఆ కంత్రి నోరు వేసుకొని అందరి మీద రావడం తప్ప ఇంకేం తెలుసు నీకు? ఏంటి నాది కంత్రి నోరా? ఏంటి మీది మీదకి వస్తున్నావు? మీది మీదకి వచ్చాడు కాదు, ఇంకొక మాట ఎక్కువ మాటలు అనుకో దౌడపాలు రాలుతాయి. చూసినా మీ ఇద్దరు మధ్యలోకి వచ్చి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలి. ఇప్పుడు మీరు హ్యాపీయా? ఏందే వాళ్ళేమన్నారే మా చెల్లిని వదిన అంటున్నావు? అన్న నువ్వు ఆగ్రా, తప్పంతా మాదే. వదినే, మీరు ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారని ఆపుదామని వచ్చినాం, తప్పంతా మాదే. దా వదినే వెళ్దాం. ఛీ, ఏం మంచి అత్తమ్మా ఇది? మంచి మర్యాద లేదు, మంచిగా ఉన్న కుటుంబంలో చిచ్చులు పెడుతుంది కదా, అందుకే నేను మా ఇంటికి పోతా అంటున్నా. నువ్వు, మీ అన్న, వదినే, మీ చెల్లి అందరు ప్రశాంతంగా ఉంటారు. ఇక నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావే? ఛే.